పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈనాటి పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు చిరుమర్తి లింగన్న గారికి, అలాగే ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, అలాగే కుశల సీనన్న గారికి, అలాగే అభిలాష్ గారికి, ఇంకా యువ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడుతూ ఉన్నది. ఏ పాలన అయినా కూడా ఒక పాలితుడి యొక్క ఆదర్శాన్ని తీసుకుంటారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే, ఇలా ఇక్కడ ఉన్నటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్తే పిల్లలు నిద్రలేస్తలేరు, జడుచుకుంటూ ఉన్నారు. ఆయన చూడాలంటేనే భయపడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా ఆ పరిస్థితులకి ఇలా నెట్టివేయబడ్డది. చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు చాలా అసహించుకుంటూ ఉన్నారు, చీత్కరించుకుంటూ ఉన్నారు. ఏదన్నా యూట్యూబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడిన దాన్ని ఏదైనా యూట్యూబ్లో ఎక్కడన్నా కింద మెసేజ్లు చూస్తే ఏ ఒక్కటైనా ఈయన బుద్ధిమంతుడో, అరే మంచిగా మాట్లాడుతున్నాడనో, ఎలాగో మంచి పరిపాలన సాత కాదు, కనీసం 4 మంచి మాటలన్నా మాట్లాడుతుండేమో అని చూస్తే కూడా వెతికినా కూడా ఒక్క మంచి మాట కూడా మనకు వినబడదు, కనబడదు. చదువుదామంటే కూడా మనకు దొరకలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. సర్దుకొని చాలా ఎక్కెక్కి ఏడుస్తారు చూడు. తెలంగాణలో ఎవరన్నా ఆత్మీయులు పోతే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇలా ఎక్కి దుఃఖపడుతూ తన దుఃఖాన్ని తనలో దాచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ కనబడుతుంది. ఎందుకనంటే ఇలా దాసి తెలంగాణ రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేసినట్టు అయిపోయాయి. గింత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇసొంటోనికి అప్పచెప్పినామని చెప్పేసి జనాలు దుఃఖపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. నిన్న 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలు కూడా చాలా గ్రామాలలో మనం అందరం కూడా చూసినాం. ఒక 10 సంవత్సరాల కాలంలో పల్లెల రూపురేఖలే మార్చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీసింది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పచ్చని హరితవనాలు కనబడేటివి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వైకుంఠధామాలు, స్వర్గధామాలు కనబడేటివి. ఏ బాటింట వెళ్తా ఉంటే పచ్చని చెట్టు చుట్టల్లాగా పలకరించే పరిస్థితి మనం చూసినాం. నిండైనటువంటి చెరువులు కనబడేటివి, గలగలా పారుతున్న కాలువలు కనబడేటివి. పల్లె కూడా పరిశుభ్రతతో కనబడినటువంటి పల్లెలు మనం చూసినాం. ఇవన్నీ అట్లాంటి పల్లెలన్నీ కూడా అంటే శ్మశాన వాటికలను వైకుంఠధామాలుగా, స్వర్గధామాలుగా కనబడ్డటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన నుంచి ఇలా శ్మశాన వాటికలు అంటే మళ్ళీ గ్రామాన్ని కూడా శ్మశానంగా మార్చినటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు కూడా ఆందోళన చెంది తిరుగుబాటు చేసి చేతనైతే లేదా, లేకుంటే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేరా అన్నటువంటి పరిస్థితికి వచ్చి గ్రామస్తులే చందాలు వేసుకొని గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను ఏర్పాటు సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత నేను గొప్పోని, నేను సిపాయిని, నాకు ఎదురే లేదు, నేను ఈడ వీకినా, నేను ఆడ వీకినా, నేను కంటోన్మెంట్లో వీకినా, నేను జూబ్లీ హిల్స్లో వీకినా, ఇగ చూడుర్రి అని చెప్పేసి పిట్టల దొరలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే మొత్తం కనబడే సుక్కలని నాయ అంటున్నాడు. సుక్కలను చూసి లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు. అగో అది నాదే, మూల సుక్క నాదే, ఈ సుక్క నాదే, గోకు సుక్క నాదే, నాదే అని. పార్టీలో గుర్తులు లేవు. మొత్తం గెలిచిన వాళ్ళని అన్ని కుప్ప నాయ అని చెప్తా ఉన్నాడు. జనం నవ్వుకుంటా ఉన్నారు. చాలా గ్రామాలలో నవ్వుకున్నారు. వీడేంద్ర వీనికి వ్యతిరేకంగానే మొత్తం ప్రజలందరూ కలిసి గెలిపిస్తే గెలిచిన వాళ్ళ నావోడు అని చెప్పుకుంటారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. గెలిచిన సర్పంచులు నవ్వుకుంటా ఉన్నారు. సరే అధికార పార్టీ కాబట్టి లెక్కలేసుకున్నారు. అధికార పార్టీ కాబట్టి కనిపించేటి అన్ని మాయ అని చెప్పేసి లెక్కలేసుకున్నారు. వాళ్ళ అధికారం యొక్క టీవీలలో కావచ్చు, వాళ్ళ అధికారం యొక్క మీడియాలో కావచ్చు, వాళ్ళ అధికారం యొక్క యూట్యూబ్లలో కావచ్చు, 6,000 గెలిచినాం, 7,000 గుంజినాం, 4,000 గుంజినాం అని ఎవరికి వాడే లెక్కలేసుకొని ఓహో అని చెప్పుకున్నారు.
మొత్తం లెక్క తీస్తే వాళ్ళ అధికార లెక్కలలో కూడా మనం చెప్తే 4,000 పైచీలుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలిచిన పరిస్థితి మనం చూసినాం. మనమే చూసినాం, వాళ్ళ లెక్కలు మనే కావు. అసలు లెక్కలు తిస్తే వాళ్ళు 4,000 గెలితే మేము 8,000 చిల్లర గెలిచినట్లు లెక్క. ఎందుకంటే నా మానకొండ నియోజకవర్గంలో కూడా నేను 72 గెలితే వాళ్ళు 62 గెలిచిండు. మొత్తం లెక్కలు రాసుకుంటే మొత్తం వేసుకుంటా ఉన్నారు. అంటే నేను ఏంటంటే ఇట్లా అక్కడక్కడ గోల్మాల్ చేసి ఇలా మేమే గొప్పగా గెలిచినామని చెప్పేసి ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను పాలమూరు వెళ్ళి నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి పెట్టినాడు. నేను నిజంగా చెప్తా ఉన్నా, సిగ్గుపడాలి. మాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు. ఇలా క్రిస్టమస్ చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. రేపటి క్రిస్టమస్ శాంతిని కోరుకుంటుంది అని చెప్తాడు. శాంతి కరుణామయుడు యేసుక్రీస్తు కాబట్టి ఎవరన్నా ఒక్కరోజు ముందుగానే అందరు కూడా శుభాకాంక్షలు చెప్తాడు. ఇది శాంతి వర్ధిల్లాలి, దీనిలో కరుణ కలగాలి, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక